అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారి కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. దేశాల మధ్య, దేశాధినేతల మధ్య అలాంటి స్నేహం ఉంటే సమస్యలు అనేవే ఉండవు. మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్రదేశం రష్యా. అగ్రరాజ్యం అమెరికా కూడా మనకు మిత్రదేశమే. కానీ ఆ స్నేహం వెనుక నిజాయితీ కంటే నిందలే ఎక్కువ ఉంటాయి. తాజాగా మరోసారి అదే చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక పేరుతో ఇండియాలో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం అని హద్దులు మీరింది. దీనికి భారత్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇంతకు భారత్ విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరికి నిరసనేంటి? స్నేహహస్తం చాస్తూనే నిందలు ఎందుకు మోపుతోంది? వాచ్ ఇట్. భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం దేనికి? పారదర్శకత పేరుతో పదే పదే లెక్చర్లు ఎందుకు ఇస్తోంది? స్నేహహస్తం చాస్తూనే నిందలు ఎందుకు మోపుతోంది? ప్రపంచానికి పాఠాలు చెప్తాం, ప్రపంచాన్ని బెదిరిస్తాం. ఎక్కడన్నా ఏదన్నా ఘటన జరిగితే దాన్ని పట్టుకుని వెటకారాలు చేస్తాం, పుండు మీద కారం జల్లుతాం. అమెరికా పెద్దన్న తీరు ఇదే. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం చేయాలన్నా ఆ దేశం చూపే అత్యుత్సాహం అంత ఇంత కాదు. ఫలానా చోట శాంతి భద్రతల సమస్య తలెత్తింది, అది ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుందని చెప్తూ అమెరికా చేసే యాగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలో చాలా సంక్షోభాలకు కారణమే అమెరికా. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్, చైనా, తైవాన్, ఉభయ కొరియాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఘర్షణలు ఉన్నా వాటిని యుద్ధాలుగా మార్చనిదే ఆ దేశం నిద్రపోదు. పైకి మాత్రం తనను తాను శాంతి దూతగా చెప్పుకుంటుంది. అమెరికా ఒకప్పుడు సూపర్ పవర్ కావచ్చు, కానీ ఇప్పటికీ అదే భ్రమంలో ఉంటూ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేళ్లు కాళ్లు పెడుతోంది. మిత్ర దేశాలతోనూ చేకొట్టించుకుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత అంతర్గత వ్యవహారాల్లోనూ అలాగే తలదూరుస్తోంది. స్నేహహస్తం చాస్తూనే నిందలు మోపుతోంది. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక పేరిట మరోసారి అదే చేసింది. భారత్లో మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందంటూ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ నివేదికలివ్వడం కొత్తేం కాదు. వాటిని భారత్ తిప్పికొట్టడము కొత్త కాదు. కానీ ఈసారి ఆ సంస్థ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసింది. మతపర అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని తాజా నివేదికలు ఆరోపించింది. అమెరికన్ కాంగ్రెస్ మద్దతుతో పనిచేసే ఈ కమిషన్ ప్రత్యేకంగా భారత్ పై ఈ నివేదికను విడుదల చేస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయి చట్టాల అమలుతో దేశవ్యాప్తంగా మతపరమైన స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు ఏర్పడుతున్నాయని తెలిపింది. మతపర లేదా మత విశ్వాసాల స్వేచ్ఛకి సంబంధించి కొన్ని రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ మతపరమైన మైనారిటీల పట్ల వివక్షపూరిత వాతావరణాన్ని భారత్లోని రాజకీయ వ్యవస్థ సృష్టిస్తోందని ఆరోపించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను హిందూ జాతీయవాద గ్రూపుగా అభివర్ణిస్తూ వాటి మధ్య బంధం, పౌరసత్వం, మత మార్పిడి, గోవధతో సహా అనేక వివక్షపూరిత చట్టాల సృష్టికి, అమలుకు దారితీసిందంటూ హద్దులు మీరింది. అక్కడితో కూడా ఆగలేదు. రాజ్యాంగంలోని లౌకికవాద సిద్ధాంతాలకు విరుద్ధంగా భారత్ను హిందూ దేశంగా నెలకొల్పే ఉద్దేశంతో 2014 నుంచి బీజేపీ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధానాలు అమలు చేసిందని యుఎస్ కమిషన్ పేర్కొంది. మతపరమైన మైనారిటీలు తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా పాటించడానికి అవరోధాన్ని కల్పించడమే ఈ చట్టాల లక్ష్యమని ఆరోపించింది. హిందూ రాష్ట్ర లేదా హిందూ రాజ్యాన్ని నిర్మించడమే సంఘ ప్రధాన లక్ష్యమని రిపోర్టులో రాసింది. ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, యూదులు, ఇతర మతపర మైనారిటీలు లేని హిందూ దేశమే భారత్ అన్న భావనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రోత్సహిస్తోందని కమిషన్ పేర్కొంది. ఆర్ఎస్ఎస్ నేరుగా తన రాజకీయ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో నిలపనప్పటికీ మోడీతో సహా బీజేపీ నాయకుల తరఫున ప్రచారానికి కార్యకర్తల్ని సమకూరుస్తోందని నివేదిక తెలిపింది. రామమందిరం, బాబ్రీ వివాదం, బుల్డోజర్ న్యాయం, ఢిల్లీ అల్లర్లు, ఇలా చాలా అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను లింక్ చేస్తూ భారత్ను టార్గెట్ చేసింది ఆ నివేదిక.
ముందే చెప్పుకున్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక పేరుతో అగ్రరాజ్యం భారత్పై విషం చిమ్మడం ఇదే తొలిసారి కాదు. ఆ రిపోర్టుల్ని భారత్ తిప్పికొట్టడము కొత్త కాదు. ఈ నివేదికలు వచ్చిన ప్రతిసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అందులోని అంశాల అవాస్తవాలని కొట్టిపారేస్తుంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ పక్షపాతంగా రాజకీయ దురుద్దేశంతో కూడిన అంచనాలు ఇవ్వడం మానుకోలేదని విమర్శిస్తోంది కూడా. 2025 మార్చిలోనూ యుఎస్సిఐఆర్ఎఫ్ విడుదల చేసిన నివేదికలో భారత్పై ఆరోపణలు చేసింది. భారత్లో మైనారిటీలపై మతపరమైన వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్ను ప్రకటించాలని సూచించింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణల నేపథ్యంలో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పైన ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి భారత్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. అరుదైన సంఘటనలు తప్పుగా చూపుతూ భారత ప్రతిష్ట దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉందని, మత స్వేచ్ఛపై ఆ సంస్థకు ఉన్న ఆందోళన కంటే ఉద్దేశపూర్వక అజెండానే ఎక్కువగా కనిపిస్తోందని రణ్ధీర్ జైస్వాల్ దుయ్యబట్టారు. ఈ రేంజ్లో గడ్డిపెట్టిన తర్వాత మరో దేశమైతే మళ్లీ భారత్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే సాహసం చెయ్యదు. కానీ అమెరికాకు ఎన్ని చీవట్లు పెట్టినా దున్నపోతుపై వానపడ్డట్టే. అందుకే మళ్లీ భారత్ను టార్గెట్ చేస్తూనే వస్తోంది. అమెరికా విడుదల చేసిన వార్షిక నివేదికలో భారత్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొనడం హాస్యాస్పదమే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ పరంగా విభిన్న మతాల వారు జీవిస్తున్నారు. 145 కోట్ల భారతీయులు భాషాపరంగా కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్న ఒకే జాతిగా కొనసాగుతున్నారు. భారత్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. ఆ మాటకొస్తే ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వం హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వదు. ఒక భారత్ మాత్రమే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తోంది. కానీ తమ పుణ్యక్షేత్రాలకు వెళ్లే హిందువులకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. ఇవేవి అమెరికాకు కనిపించవు. ప్రపంచంలో అనేక మత రాజ్యాలు ఉన్నప్పటికీ ఆయా రాజ్యాల్లో తెగల మధ్య, జాతుల మధ్య దాడులు జరుగుతూనే ఉంటాయి. అంతేందుకు అమెరికాలో హోటళ్లపై, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు, పార్కులలో నిరంతరం తుపాకుల మోత మోగుతూనే ఉంటుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. కానీ ఇవేవి యుఎస్సిఐఆర్ఎఫ్ కంటికి కనిపించడం లేదు. అందుకే అమెరికా అవసరానికే స్నేహం చేసే దేశమే తప్ప ఎవ్వరికీ నమ్మకమైన మిత్రుడైతే కాదు అనేది. భారత్ సైతం అగ్రరాజ్యంతో ఎంతవరకు దోస్తీ చేయాలో అంతవరకే చేస్తుంది. మన జోలికి వచ్చిన ప్రతిసారి బదులిస్తూనే ఉంటుంది.